రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలపై వేసిన పన్నుల భారం వల్ల ఇబ్బంది పడుతున్న వారిలో ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రమైన పేదలు కూడా ఉన్నారు కదా. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ ధనాన్ని సంక్షేమం పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న జగన్ రెడ్డి ఏనాడైనా తన సొంత నిధుల నుంచి ఒక్క పేదవాడికైనా చదువు చెప్పించారా, వైద్యం చేయించారా? పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని జగనన్కో జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ పేద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలోనే ఎందుకు ఉండిపోయిందో చెప్పగలరా? పేదల కష్టాలు తనకు మాత్రమే తెలుసునని బిల్డప్ ఇచ్చుకునే జగన్ రెడ్డి చెత్త పన్ను వేసి పేదల మీద భారం వేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు? రైతు భరోసాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తే అదేదో తన ఖ్యాతి అన్నట్టుగా సొంత పత్రికలో ప్రకటనలు ఇచ్చుకొని ప్రజాధనం దోచుకోవడం ఏ పేదలను ఉద్ధరించడానికో జగన్ రెడ్డి చెప్పాలి. ప్రభుత్వ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా అంటే అది కనబడటం లేదు. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నదా అంటే అది లేదు. ఏ పూటకా పూట కేంద్ర పెద్దల కాళ్లా వేళ్లా పడి అదనపు అప్పులకు అనుమతులు తెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు? జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులను ఎలా తీరుస్తారో చెప్పాలి. ఆస్తులు కుదువ పెట్టి అప్పులు చేశారు సరే, ఆ అప్పులను చెల్లించనప్పుడు సదరు ఆస్తులను అమ్మేస్తారా? అమ్మితే కొనేదెవరు? దిశ దశ లేని ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించకుండా ఎందుకుంటారు? ప్రభుత్వం చేయాల్సిన పనులు వదిలేసి అనవసర విషయాలలో వేలు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడంలో మాత్రం జగన్ రెడ్డి పిహెచ్డి చేశారు. ఎవరిపైనో ఏదో కక్ష సాధించడానికై ఏదో ఒక నిర్ణయం తీసుకొని దానికి ముసుగుగా పేదలను ముందుకు తేవడం జగన్ కు అలవాటుగా మారింది. సినిమా టికెట్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాలలోని థియేటర్లలో టికెట్ ధరను 5 రూపాయలుగా నిర్ణయిస్తే ఎవరైనా వాటిని ఎలా నిర్వహించగలరు? ఇవాళ టీ కాఫీలు కూడా 5 రూపాయలకు రావడం లేదు. ప్రభుత్వానికి నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే ముందుగా చెత్త పన్ను ఎత్తివేయాలి. పేదలకు సరఫరా చేస్తున్న దిక్కుమాలిన బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించాలి. పొరుగు రాష్ట్రాలతో సమానంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. అవేవీ చేయకుండా ఎవరూ కోరకపోయినా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడం కక్ష సాధింపు కాదా? ముఖ్యమంత్రి ఈ పని ఎందుకు చేశారో తెలిసినప్పటికీ ఆయన వద్ద తాను పాలేరునని స్వయంగా అంగీకరించిన మంత్రి పేర్ని నాని సౌకర్యాలను బట్టి టిక్కెట్ ధరలు ఉండాలని చట్టంలోనే ఉందని వాదిస్తున్నారు. ఆ చట్టం చేసినప్పుడు సినిమా పరిశ్రమ పరిస్థితి వేరు, ఇప్పుడు సినిమా పరిశ్రమ వేరు. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది, బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు లేని బాధ జగన్ రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు అంటే తెలియనంత అమాయకులు కారు ప్రజలు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హోటళ్లలో తినుబండారాల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇడ్లీ, వడలు వంటి తినుబండారాల సైజు తగ్గించేశారు. ఫలితంగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయ్యింది. దీని నుంచి బయటపడడానికై ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించి కొంతకాలం పాటు నడిపాక చేతులెత్తేసింది. చివరికి టీ, టిఫిన్ల ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ హోటళ్ల వారికి కల్పించారు. దిక్కుమాలిన విషయాలను వివాదాలుగా మార్చి ప్రజలను ఎల్లకాలం అయోమయంలోకి నెట్టలేరు. అలాగే తాను మాత్రమే పేదల ప్రేమికుడిని అని చెప్పుకోవడం జగన్ రెడ్డికి ఎంతో కాలం సాగదు. గత ఎన్నికలలో ఓట్లు వేసిన పలువురు ఇప్పటికే పశ్చాత్తాపం చెందుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారు. కోరుకుని మరీ జగన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చుకున్నందుకు తమకా మాత్రం శాస్తి జరగాల్సిందేనని ఉద్యోగులు వాపోతున్నారు. కొంచెం అటు ఇటుగా ఇతర వర్గాలది అదే పరిస్థితి.